హాయ్ వివర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. వారికి నచ్చిన ప్రతి చోట తిరిగి ఈవినింగ్ టైంలో 6 గంటలకు ఇద్దరు బైక్ మీద ఇంటికి వెళ్తూ ఉంటారు. ఒకవేళ మా నాన్న చూసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని అంటుంది. హే ఆపు, చూస్తే అంటూ ఒకటే నస. ఏం అవుతుంది? నీకు నాకు కర్ర పెళ్ళి చేస్తారు, తర్వాత అసలు పెళ్ళి చేస్తారు, అంతే కదా జరిగేది అని అంటాడు. ఏంట్రా అంత సింపుల్గా అంటున్నావు? అంతేలే, దొరకలేదు కాబట్టి ఎన్ని అయినా చెబుతావు. దొరికి ఉంటే కథ వేరేలా ఉండేది అని అంటుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ అక్కడ నుండి ఇంటికి వస్తారు. ఏంట్రా లోపలికి రావా అని అంటుంది. నేనెందుకు, తర్వాత చూద్దాంలే, ఇంటికి వెళ్ళి వస్తాను అని అంటాడు. సరే అని తన చేతి మీద చేతిలో తడుస్తూ చెబుతుంది. తను అక్కడ నుండి వెళ్ళిన వెంటనే భార్గవ్ ఇంటికి వస్తాడు. మౌనిక ఇంటికి రాగానే మహేంద్ర ఏంటమ్మా అవి అని అంటూ అడుగుతాడు. డ్రెస్ నానా అని అంటుంది. నేను తెచ్చాను కదా అని అంటాడు. నేను అప్పటికే తీసుకున్నాను అని అంటుంది. తన చేతిలో కవర్ చూస్తూ నేను ఇక్కడికే వచ్చాను కదా అని అంటాడు. నేను నీకంటే ముందు వెళ్ళాను కదా అని అంటుంది. ఇద్దరు కలిసి డబ్బులు దారాదత్తం చేసి వచ్చారు అయితే అని మమత అంటూ వారి ముందుకు వస్తుంది. మౌనిక తన వైపు కోపంగా చూస్తుంది. మహేంద్ర నవ్వి తన మాటలకు ఏముందిలే కానీ వదిలే అని అంటాడు. నీకు తీసుకున్న డ్రెస్ నీ రూమ్లో పెట్టాను, వెళ్ళి చూసుకో అని అంటాడు. అలాగే నాన్న అని స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి తన గది వైపు వెళ్తుంది. గదిలోకి వెళ్ళి తన నాన్న వచ్చిన డ్రెస్సును కవర్లో నుండి తీసి చూస్తుంది. అది కూడా తనకి బాగా నచ్చుతుంది. నైట్ హర్ష కోసం మేఘన ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. తను వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా హర్ష ఉంటాడు. తనను చూసి వెనక్కి అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటే అసలు లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి తనకి దగ్గరగా వస్తాడు. తను సిగ్గుతో వెనక్కి తిరగగానే ఆమె చీర కొంగు పట్టుకొని ఆపుతాడు. తను 2 చేతులను దాచి నిలబడుతుంది. తను వెనక నుండి వచ్చి ఆమె నడుము మీదుగా చేతులను వేసి దగ్గరికి తీసుకుంటాడు. వెనుక భాగం నుండి తన మెడ మీదుగా ముద్దులు పెడుతూ ఆమె వీపును ముద్దాడుతూ తన నడుము మీద చేతులను వేసి తన వైపు తిప్పుకుంటాడు. మత్తెక్కించే కళ్ళతో మేఘన తనను చూస్తూ ఉంటుంది. మేఘన తన పెదాలను కోరుతూ ఉండగా ఆ పెదాలను ముద్దు పెట్టుకోపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే తన ముఖాన్ని అటూ ఇటూ తిప్పుతూ హర్షను కొద్దిసేపు ఆట పట్టిస్తుంది. హర్ష ముఖం చిన్నబోతుంది. తనను అలా చూడలేక ఆమె 2 చేతులతో హర్ష ముఖాన్ని దగ్గరికి తీసుకొని తన పెదాలను అందుకుంటుంది. హర్ష తన 2 చేతులతో మేఘనను ఎత్తుకొని బెడ్రూంలోకి వస్తాడు. బెడ్డు మీద తనను పడుకోబెట్టి తన మీదకి వస్తాడు. ఆమె ముఖానికి దగ్గరగా వచ్చి తన నుదుటి మీద, కళ్ళ మీద, 2 చెంపల మీద ముద్దులు పెడుతూ తన పెదాల దగ్గరికి వచ్చి ఆగుతాడు. హర్ష తన చేతులను ఆమె నడుము మీదకు తీసుకొని వెళ్ళి నడుముకి చుట్టుకున్న చీర కొంగు తీసి ఆమె చీరను పూర్తిగా తన నుంచి వేరు చేస్తాడు. హర్ష తిరిగి తన మీదకు వచ్చి
ఆమె భుజం వెనుక భారం నుండి చేతులను తీసుకొని వెళ్ళి పట్టుకొని ఆమె ముక్కు మీద తన ముక్కుతో రాస్తూ ఉండగా మేఘన తనని అలా చూసి నవ్వుతుంది. మేఘన తన డ్రెస్ కాలర్ పట్టుకొని పైకి లేపి మోకాళ్ళ మీద కూర్చొని హర్ష డ్రెస్సుని రిమూవ్ చేసి తన గుండెల మీద ముద్దాడుతూ ఉంటుంది. హర్ష కూడా మేఘన ఎద అందాలను చూడాలని వాటి ముద్దాడాలని కోరుకుంటాడు. తన ఎద అందాలను దాచుతున్న వస్త్రాన్ని తీసి పక్కకు పడేస్తాడు. మేఘనను బెడ్ మీదకు నెట్టి తన మీద వాలి ఇద్దరి మీదుగా బ్లాంకెట్ వేసుకుంటారు. హర్ష తన ముద్దులతో మేఘనను ఉబ్బి తప్పిబ్బులు చేస్తూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉండగా మేఘన ఆడతనానికి కోరిక కలుగుతుంది. హర్ష కూడా కోరికతో ఉండటం వల్ల తన స్వర్గ ద్వారానికి తన మగతనాన్ని పంపిస్తున్నట్టు మేఘనలో ఏదో తెలియని సంతోషం ఆ క్షణంలో కలగటం అనేది తన కళ్ళల్లో హర్షకి తెలుస్తుంది. హర్ష ముఖాన్ని దగ్గరికి తీసుకొని కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. హర్ష తన ఆడతనాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ అనుభవంతో కలుగుతున్న తీపి, బాధ మేఘనను ఇబ్బంది పెడుతున్న తనను ఆ ఇబ్బంది మరింతగా కావాలని తన శరీరం కోరుకుంటుంది. ఇద్దరి మధ్య శృంగారం వారి శరీరాలను చెమటలు పట్టిస్తూ ఉంటాయి. హర్ష కుదుపులకు కొన్నిసార్లు మేఘన తట్టుకోలేక హర్ష పెదాలను ముద్దాడుతూ రెండు చేతులతో తనను గట్టిగా మరింత దగ్గరగా హత్తుకుంటుంది. ఇద్దరి మధ్య జరుగుతున్న రతి సమరంలో వారు ఉన్న బెడ్రూమ్కి కిర్రు కిర్రు అనే శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ శబ్దం కూడా వారిద్దరి శరీరాల నడుము వస్తున్న శృంగార ధ్వనిలో సన్నగిల్లిపోతుంది. మేఘనకి రతిలో ద్రవ విమోచనం జరగగానే తాను కాస్త నీరసిస్తుంది. హర్ష మాత్రం మరింత శక్తివంతంగా తయారయి తన ఆడతనాన్ని అనుభవిస్తూ చాలాసేపటికి సుఖప్రాప్తి పొందుతాడు. తను బాగా అలసిపోవడంతో మేఘన గుండెల మీద తలవాల్చి ఉండిపోతాడు. ఇద్దరూ కొద్దిసేపు కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటారు. రేపటి స్టోరీలో కలుద్దాం. ఏం జరగబోతుందో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.